వచ్చింది వాన కబురు. అవును, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులను కూడా వీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ 24 వీటికి అదనంగా నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. లోతంటు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సిటీలోని ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మే 27నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాల్లో ప్రవేశించినప్పటికీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా లేవు. జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా చిరుజల్లులు ఇటీవల పడ్డంతో వెదర్ కాస్త కూల్గా అయింది. కానీ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న ప్రకటన రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. దీంతో వారు విత్తనాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.